నేను సునీల్ ప్రైవేట్ జాబ్ చేస్తూ నా లైఫ్లో ఒక బైక్ కూడా చేంజ్ చేసుకోలేకపోయాము. అలాంటి టైంలో ఎలా అని ఎదురు చూస్తున్నప్పుడు నాకు అనుకోకుండా మా గ్రేట్ అప్లైన్ శ్రీనివాసాచార్య సార్ వెనక నుంచి అంటే దారిలో వచ్చి ఒక సలహా కోసం అడిగారు. ఆ టైంలో మాట్లాడుతుంటే ఈ అవకాశం చూపించారు. ఇదేదో మనకి మనం కోరుకున్నదే మనకు ఎదురుగా వచ్చినట్టుగా అనిపించింది. సరే విందామని విన్నాను. దాని నుంచి అది చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్స్ వాడి చూసాను. సరే ఫస్ట్ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయో చూసి దాన్ని వాడి అది మాకు నచ్చిన తర్వాత మా వైఫ్కి కూడా ఇది బాగుంది కదా అంటే తను కూడా సేమ్ ఫీల్ అయింది. అదే ప్రతి మందితోటి షేర్ చేసుకుంటూ వస్తున్నాం. అలాంటి క్రమంలోనే నాకు నైట్ షిఫ్ట్ పూర్తిగా ఉండడం వల్ల నేను ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేకపోయినాను. కానీ తను హ్యాండిల్ చేస్తూ ఈరోజు గ్రేట్ అచీవ్మెంట్ మా అప్లైన్ సహకారంతో బ్రాండ్ న్యూ కార్ తీసుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ లీడర్స్, నా పేరు రమ్య, నేను మీర్పేట నుంచి మాట్లాడుతున్నా. ఈ బిజినెస్ అనేది ఎలా చేయాలంటారు. అందరికీ కూడా నెగిటివ్స్ అని వస్తాయి. ఆ నెగిటివ్స్ అనేది మాకు కూడా వచ్చినాయి. ఎవరికి ప్లాన్ చెప్పినా అపార్ట్మెంట్లో ఎక్కడ ప్లాన్స్ చెప్పినా కానీ అందరు నో అనే చెప్పారు. ఎవరు కూడా ఎస్ అని చెప్పలేదు. కానీ అలా అని ఏం వదిలేయలేదు. ప్రతిరోజు కూడా ప్లాన్స్ చెప్పుకుంటూ వెళ్ళినాము. ఫస్ట్ బిజినెస్ చేయడానికి కారణము ప్రొడక్ట్స్ నచ్చినాయి. కరోనా టైంలో, కోవిడ్ టైంలో హెల్త్ బాగాలేనప్పుడు ప్రొడక్ట్స్ వాడి అవి రిజల్ట్ రావడం వల్ల బిజినెస్ అనేది సీరియస్గా చేసుకున్నాము. తర్వాత వచ్చేసి సార్ది నైట్ షిఫ్ట్ తన టైం ఇవ్వరు, తన జాబ్ ఫ్రీడమ్ కోసం అని చేసినాము. వెస్టేజ్ చేయడం వల్ల మా లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయింది. ఎందుకంటే పిల్లలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఫస్ట్ వచ్చేసి మేము ఇందులో థాయిలాండ్ ట్రిప్ క్వాలిఫై అయినాము. అది కూడా సార్కి బర్త్డే గిఫ్ట్ రోజు థాయిలాండ్ ట్రిప్ అచీవ్ అయినాము. సెకండ్ థింగ్ వచ్చేసి మా బాబు ఎక్కడ కార్ అన్విల్లింగ్లో అయినా కార్ అని అడుగుతారో ఆ కార్ కూడా తన బర్త్డే రోజు గిఫ్ట్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. తనకి చాలా ఇష్టం కార్స్ అంటే. మా డాడీ ఊరికి అంటూ ఉంటారు, చదువుకున్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతారు. కానీ తనకి కార్ బుక్ చేసినాను. నిన్న వీడియో కాల్లో చూస్తే మమ్మీ డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా బిడ్డ కూడా కారు కొనుక్కుంది. తనకి ఇష్టం వచ్చిన కార్, తనకు ఇష్టం వచ్చిన కలర్ తన బాబుకి ఇచ్చింది గిఫ్ట్ అని. అమ్మ నాన్న ఇద్దరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే నన్ను గవర్నమెంట్ జాబ్ చేయాలని చాలా వాళ్ళు ఎదురు చూసి ఎంఎస్సీ చదివిన నువ్వేం చేస్తున్నావు అని. కానీ నేను గ్రూప్స్ రాసి 2 మార్కులతో వెళ్ళిపోయినా. 3 months చాలా డిప్రెషన్లో ఉండి తిండి కూడా తినలేదు. కానీ దాని తర్వాత చాలాసారి ప్లాన్ చెప్పడం ద్వారా మేము బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక 1 yearలో మేము అన్నది కార్ అచీవ్ అయినాము. ఎవరు కూడా చెప్తే నెగిటివ్ వచ్చిందని కూడా ఎవరు వెనకకి వెళ్ళొద్దు. దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే మీరు బిజినెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు అనేది మీ డ్రీమ్స్ని అచీవ్ కావచ్చు. ఏ జాబ్ చేసినా ఇందులో కూడా ఇన్ని అచీవ్మెంట్స్ లేవు. ఎందుకంటే మా సార్ జాబ్ చేయడం, నేను గ్రూప్స్కి ప్రిపేర్ అన్నీ అయిపోయినాయి. జాబ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఒక పార్ట్ టైమ్గా దీన్ని అచీవ్ అయ్యి ఒక 6 months ప్లాన్ చేసుకొని కరెక్ట్గా అప్లై అని చెప్పింది విని 6 months కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే 50,000 ఇన్కమ్, ఒక మంచి లగ్జరీ కార్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్.